హాయ్ ఫ్రెండ్స్, ఈరోజు నేను మీకు బహ్రెయిన్ దేశం గురించి ఎక్స్ప్లెయిన్ చేయబోతున్నాను. ఈ దేశం గల్ఫ్ మహాసముద్రంలో ఖతార్కి ఇటు సౌదీ అరేబియాకి మధ్యలో ఉంటుంది. ఇది 33 చిన్న చిన్న ద్వీపాల యొక్క ద్వీప సమూహం. చిన్న చిన్న ద్వీపాలన్నీ కలిపి ఈ బహ్రెయిన్ దేశం కింద తయారైంది. ఈ దేశం నుంచి సౌదీ అరేబియాకి సుమారుగా 26 కిలోమీటర్ల పొడవైన పెద్ద బ్రిడ్జితో కనెక్ట్ చేయబడి ఉంటుంది. ఈ దేశంలో జనాభా ప్రస్తుతానికి 14,25,000 మంది వరకు దాటి ఉన్నారు. ఇందులో 8,92,000 మందికి పైనే మగవాళ్ళు, 5.5 లక్షల మందికి పైనే ఆడవాళ్ళు ఉన్నారు. ఈ దేశానికి రాజధాని మనామా. ఈ దేశానికి యూకే నుంచి 1971 ఆగస్టు 15న పూర్తి స్వాతంత్ర్యం వచ్చింది. ఈ బహ్రెయిన్లో అతిపెద్ద వరల్డ్ ట్రేడ్ సెంటర్ ఉంది. ఈ వరల్డ్ ట్రేడ్ సెంటర్లో విండ్ టర్బైన్ అనే గాలి ద్వారా విద్యుత్తుని ఉత్పత్తి చేసే మిషన్ కూడా ఆ వరల్డ్ ట్రేడ్ సెంటర్లో పెట్టిన మొట్టమొదటి దేశం కూడా ఇదే. మనకి కామన్గా చికెన్, మటన్ బర్గర్లు ఎలా దొరుకుతాయో బహ్రెయిన్లో క్యామిల్ వంట మాంసంతో చేసిన బర్గర్లు అక్కడ ఎంతో ఫేమస్ అంట. 2005లో మైకేల్ జాక్సన్ పైన చైల్డ్ అబ్యూజ్కి సంబంధించిన కేసు ఒకటి వచ్చింది. ఆ కేసు తర్వాత మైకేల్ జాక్సన్ ప్రపంచంలో ఎవరికి కనిపించకుండా కొన్ని రోజులు అజ్ఞాతంలోకి వెళ్ళిపోయాడు. ఆ రోజుల్లో మైకేల్ జాక్సన్ ఎవరికి కనిపించకుండా, ఎవరికి తెలియకుండా ఉండడానికి ఈ బహ్రెయిన్ దేశంలోనే కొన్ని రోజులు ఉండిపోయాడంట. నెవాడాలో లాస్ వెగాస్ ఎంత ఫేమస్సో అందరికీ తెలుసు. అక్కడ లైఫ్ని ఎంజాయ్ చేయడానికి చాలా దేశాల నుంచి చాలా మంది రోజు వచ్చి వెళ్తూ ఉంటారు. అక్కడ లైఫ్ చాలా లగ్జరియస్గా ఉంటుంది. అలాగే సౌదీలో ఎవరైతే ఉన్నారో వాళ్ళందరికీ ఈ బహ్రెయిన్ కూడా వెగాస్ లాంటిదేనంట. ఎందుకంటే ఆ దేశం నుంచి బ్రిడ్జ్లో క్రాస్ చేసి ఈ దేశానికి వచ్చి నైట్ అంతా అక్కడ నైట్ క్లబ్లో ఎంజాయ్ చేసి ఉదయాన్నే తిరిగి మళ్ళీ సౌదీకి వెళ్ళిపోతూ ఉంటారంట. ఇక్కడ మీకు ఎక్కువగా ఒకే ఇంట్లో చాలామంది ఫ్యామిలీ మెంబర్స్ జీవిస్తూ కనిపిస్తుంటారు. ఈ దేశంలో ఎవరైనా ప్రజలు మీకు భోజనానికి వాళ్ళ ఇంటికి ఇన్వైట్ చేశారంటే మీరు వాళ్ళ ఇంటికి భోజనానికి వెళ్ళేటప్పుడు ఒక మంచి మొక్కను కానీ, లేదా ఇంపోర్టెడ్ చాక్లెట్స్ని కానీ, లేదా మీరు ఇంట్లోనే తయారు చేసిన ఏదైనా ఒక చిన్న గిఫ్ట్ని కానీ తీసుకొని వెళ్ళి వాళ్ళకి కలిసేటప్పుడు ఇవ్వాలంట. సాధారణంగా ఇక్కడ ఇంట్లో భోంచేసేవారు ఆహారాన్ని కింద పెట్టుకొని తినేటప్పుడు తమ కాళ్ళని వెనక మడిచి తింటారంట. అలాగే ఆ ఫుడ్ ఏ మ్యాట్ మీద అయితే పెడతారో ఆ మ్యాట్ కి ఆ కాళ్ళని తగలకుండా చూసుకుంటారంట. దాంతోపాటు అక్కడ తప్పకుండా ఆహారాన్ని కుడి చేత్తో మాత్రమే తినాలంట. అలాగే మీకు ఎవరైనా భోజనానికి పిలిచారంటే ఆ భోజనంలో మీకు ఎక్కువగా మేక తలకాయతో చేసిన వంటకం తప్పకుండా కనిపిస్తుందంట. అరబ్ దేశాల్లోనే మొట్టమొదటిసారిగా పెట్రోలియం తమ భూమిలో ఉన్నదని ఈ బహ్రెయిన్ దేశంలోనే 1932లో కనిపెట్టారు. ఈ బహ్రెయిన్లో చెప్పుకోదగిన అతి వింత ఏంటంటే ఇక్కడ ఎడారి ప్రాంతంలో సుమారుగా 400 సంవత్సరాల క్రితమైన ట్రీ ఆఫ్ లైఫ్ అనే ఒక పెద్ద చెట్టు ఉంది. ట్రీ ఆఫ్ లైఫ్ అనే చెట్టుకి నీరు ఎక్కడి నుంచి వస్తుందనేది ఇంతవరకు ఎవరు కనిపెట్టలేకపోయారు. అయినా సుమారుగా 400 సంవత్సరాల నుంచి ఈ చెట్టు చెక్కు చెదరకుండా ఆ ఎడారి ప్రాంతంలో ఒంటరిగానే ఉన్నది. కేవలం ఈ చెట్టును చూడడానికే ఆ ప్రాంతానికి చాలామంది జనాలు వెళ్ళి వస్తూ ఉంటారు. ఈ దేశంలో వేసవి కాలంలో టెంపరేచర్ సుమారుగా 45 డిగ్రీల వరకు చేరుకుంటుంది. ఈ బహ్రెయిన్కి క్యాపిటల్ అయిన మనామాలో పాత మసీదులతో పాటు లేటెస్ట్గా అభివృద్ధి చేసిన పెద్ద పెద్ద బిల్డింగ్లు కూడా ఉంటాయి. ఈ ప్రాంతంలో సౌక్ మార్కెట్ అనేది చాలా పెద్ద మార్కెట్. ఇక్కడ ఎన్నో రకాలైన దుస్తులు, నగలు, వస్తువులు అన్నీ దొరుకుతాయి. ఈ దేశంలో ప్రజలకి ఎక్కువగా గుర్రాల రేస్ అన్న, అలాగే గోల్ఫ్ అన్న, స్కూబా డైవింగ్ అన్న చాలా ఇష్టం. ఈ దేశంలో చాలా ఎక్కువగా స్కూబా డైవింగ్ ప్లేస్లు కూడా ఉన్నాయి. ఇక్కడ అరద్ ఫోర్ట్ అనే ఒక కోట, అల్ ఖమీస్ అనే మస్జిద్, పోర్చుగీసుల కాలంలో కట్టిన బహ్రెయిన్ పోర్టు కూడా ఇక్కడ ఎంతో ఫేమస్. అలాగే మొహర్రక్ ఐలాండ్, రాయల్ టూమ్స్, వీటితో పాటు ఈ దేశంలోనే మొట్టమొదటిసారిగా ఆయిల్ వెలికి తీసిన బావి కూడా ఇక్కడ ఎంతో ఫేమస్. ఈ దేశానికి ఉత్తర దిశలో ఇరాన్ ఉంటుంది. ఇరాన్కి ఈ దేశానికి మధ్యన 200 కిలోమీటర్ల పొడవైన పర్షియన్ గల్ఫ్ సముద్రం ఉంటుంది. ఈ దేశంలో ఆయిల్ పైన ఆధారపడక ముందు పూర్వకాలంలో ఎక్కువగా ముత్యాలని సముద్రం నుంచి వెలికితీసి ఇతర దేశాలకు ఎక్స్పోర్ట్ చేసేవారు. 19వ శతాబ్దంలో పెట్రోల్ కంటే ముందు ముత్యాలకి ఈ దేశం ప్రపంచంలో ఎంతో ఫేమస్గా నిలిచింది.
అలాగే ప్రపంచంలో దొరికే అన్ని ముత్యాల కంటే ఈ బహ్రెయిన్లో దొరికే ముత్యాలే ప్రపంచంలో నెంబర్ 1 క్వాలిటీగా ఉండేవి. ఆ తర్వాత 20వ శతాబ్దం నుంచి ఈ దేశంలో ఎక్కువగా బ్యాంకింగ్ మరియు పర్యాటక రంగాల్లో చాలా ఎక్కువగా పెట్టుబడులు పెట్టింది. ప్రపంచంలోని ఎన్నో ఫైనాన్షియల్ సంస్థలకు ఈ బహ్రెయిన్ నిలయంగా ఉంటుంది. అభివృద్ధిలో ప్రపంచంలో ఉన్న అన్ని దేశాల్లో ఈ దేశం 48వ స్థానంలో ఉంది. అలాగే ప్రపంచ బ్యాంక్ కూడా ఈ దేశానికి అత్యంత ఎక్కువగా ఎకానమీ కలిగిన దేశంగా గుర్తింపునిచ్చింది. అరబిక్ భాషలో బహ్రెయిన్ అంటే 2 సముద్రాలు అని అర్థం. ఈ దేశం యొక్క వాతావరణం చాలా పొడిగా ఉంటుంది. ఈ దేశం యొక్క వైశాల్యం మొత్తం 662 చదరపు కిలోమీటర్లు ఉంటుంది. ఆ తర్వాత చిన్న చిన్న దీవుల్ని అభివృద్ధి చేసుకుంటూ వెళ్ళడం వల్ల ఇప్పుడు 765 చదరపు కిలోమీటర్ల వరకు చేరుకుంది. ఈ దేశం మధ్యలో అంతర్గతంగా 22 కిలోమీటర్ల వెడల్పున్న సముద్రం కూడా ఉంది. ఈ దేశంలో సంవత్సరం మొత్తం వేడి అధికంగా ఉండడం వల్ల శీతాకాలంలో చలి కూడా చాలా తక్కువగానే ఉంటుంది. ఈ దేశంలో ఎక్కువగా ఆయిల్ నిల్వలు, సహజంగా దొరికే నిల్వలు, చేపలు ఈ దేశంలో ఎక్కువగా ఉంటాయి. ఈ దేశం మొత్తం మీద 2.82% మాత్రమే వ్యవసాయం చేయడానికి అనువుగా ఉంటుంది. ఈ దేశంలో 92% వరకు భూభాగం అంతా ఎడారి ప్రాంతంగానే ఉంటుంది. ఇక్కడ ఎండలు ఎక్కువగా ఉండడం వల్ల ఈ దేశానికి కరువులు చాలా ఎక్కువగా వస్తాయి. అలాగే ఇసుక తుఫాన్లు, ధూళి తుఫాన్లు కూడా ఈ దేశంలో చాలా ఎక్కువగా ఉంటాయి. చాలా తక్కువగా ఉండే వ్యవసాయ భూమిని కూడా ఎడారిగా తయారు చేస్తున్నారని ఈ దేశం పైన ఎన్నో వివాదాలు ఉన్నాయి. అలాగే సముద్రం తీర భూభాగాన్ని కూడా ధ్వంసం చేస్తున్నారని, సముద్రంలో ఇప్పుడు ఉన్న పగడపు దిబ్బలను అలాగే సముద్రపు మొక్కలను కూడా వీళ్ళు నాశనం చేస్తున్నారని ఎన్నో పర్యావరణ ఆరోపణలు కూడా ఈ దేశం ఎదుర్కొంటుంది. ఈ దేశం నుంచి ఎక్కువగా పెట్రోల్, ఆయిల్ పెద్ద పెద్ద షిప్పుల ద్వారా చుట్టుపక్కల ఉండే దేశాలకి ఎక్స్పోర్ట్ అవుతుంటాయి. దానివల్ల ఈ డిస్ట్రిబ్యూషన్ కేంద్రాల నుంచి బయటికి చిందుతున్న ఆయిల్ సముద్ర జలాల్లో కలిసి సముద్రంలో ఉండే జీవులకు కూడా హాని చేస్తున్నాయని ఈ దేశం పైన ఎన్నో ఆరోపణలు ఉన్నాయి. ఈ బహ్రెయిన్ ద్వీప సమూహంలో ఉండే మొత్తం అన్నింటిలో కలిపి 330 రకాల జాతుల వరకు పక్షులు ఉన్నట్లు ఒక నివేదికలో తెలిసింది. ఈ దేశంలో క్షీరదాలను చూసుకుంటే 18 రకాల క్షీరదాలు మాత్రమే ఉన్నాయి. అటవీ ప్రాంతంలో ఎక్కువగా దుప్పి, ఎడారి కుందేళ్లు, ముళ్ళపంది ఇక్కడ మీకు చాలా సాధారణంగా కనిపిస్తుంటాయి. 2003లో ఈ దేశం సీ కౌస్ని అలాగే డాల్ఫిన్ని వేటాడడం నిషేధించింది. ఎందుకంటే అక్కడ వీటి యొక్క మనుగడ నశించకపోతుందని వాటిపై వేటాడకుండా నిషేధాన్ని విధించింది. ఈ దేశం చిన్న దేశం అయినా ఇక్కడ డిఫెన్స్ ఫోర్స్ చాలా చక్కగా ఉంటుంది. ఇందులో సుమారుగా 13,000 మంది వరకు పనిచేస్తూ ఉన్నారంట. ఈ దేశం యునైటెడ్ స్టేట్స్తో సన్నిహిత సంబంధాలను కలిగి ఉంది. ఈ దేశం యునైటెడ్ స్టేట్స్తో మిలిటరీ సహకార రక్షణ ఒప్పందం మీద సంతకం కూడా చేసింది. దానివల్ల 1990లో బహ్రెయిన్లో జుఫైర్ వద్ద యునైటెడ్ స్టేట్స్ బేస్ క్యాంప్ను కూడా ఏర్పాటు చేసింది. 1948లో బహ్రెయిన్లో యుఎస్ యొక్క నేవల్ కేంద్రం కూడా ఉంది. ఈ బహ్రెయిన్లో దాదాపుగా 6,000 మంది వరకు యునైటెడ్ స్టేట్స్కి సంబంధించిన సైనికులు పనిచేస్తూ ఉన్నారు. టూరిస్ట్ పరంగా చూసుకుంటే బహ్రెయిన్ ప్రతి సంవత్సరం కొన్ని లక్షల మంది యాత్రికులను ఆకర్షిస్తూ ఉంటుంది. ఒక్క 2008లోనే సుమారుగా 80 లక్షలకు పైనే టూరిస్టులు ఈ దేశానికి వచ్చి వెళ్ళారు. ఈ దేశంలో క్వలాత్ అల్ బహ్రెయిన్ అనే ఒక పెద్ద కోట ఉంటుంది. ఈ కోటని ప్రపంచ వారసత్వ సంపదగా కూడా గుర్తించారు. అలాగే బహ్రెయిన్ నేషనల్ మ్యూజియంలో పూర్వకాలంలో మానవులు నివసించినప్పుడు వారికి సంబంధించిన ఎన్నో వస్తువుల్ని ఈ నేషనల్ మ్యూజియంలో మీరు ఇప్పటికీ చూడవచ్చు. వీటిలో సుమారుగా 9,000 సంవత్సరాల క్రితం వస్తువులు కూడా ఉన్నాయంట. 2005 నుంచి బహ్రెయిన్లో ప్రతి సంవత్సరం మార్చ్లో స్ప్రింగ్ ఆఫ్ కల్చర్ అనే ఒక పెద్ద సెలబ్రేషన్ చేస్తూ ఉంటారు. ఈ సెలబ్రేషన్స్ లో ప్రపంచ దేశాల నుంచి చాలా మంది ఆర్టిస్టులు డాన్స్ ప్రోగ్రామ్స్ ఇవ్వడానికి అలాగే మ్యూజిక్ ప్రోగ్రామ్స్ ఇవ్వడానికి కూడా ఈ ప్రాంతానికి వస్తూ ఉంటారు. 2012లో ఈ దేశానికి క్యాపిటల్ అయిన మనామాను అరబ్ క్యాపిటల్ ఆఫ్ కల్చర్, అలాగే 2013లో క్యాపిటల్ ఆఫ్ అరబ్ టూరిజం అని అరబ్ లీగ్ చేత ఎంతో గొప్పగా చెప్పబడ్డాయి. ఈ దేశంలో ఒకే ఒక ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్ ఉంది. బహ్రెయిన్లో ఈశాన్యంగా ముహరగ్ వద్ద బహ్రెయిన్ ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్ ఉంది. కొన్ని లెక్కల ప్రకారం 2010లో ఈ విమానాశ్రయం నుంచి సుమారుగా 1,00,000 కంటే ఎక్కువగానే విమానాలు ప్రయాణించాయంట. ఇక్కడ గల్ఫ్ ఎయిర్ అనే సర్వీస్ పేరుతో
విమాన సర్వీసుల్ని నిర్వహిస్తుంటారు. 1930లో ఈ దేశంలో మొట్టమొదటిసారిగా ఆయిల్ ఉన్నదని కనుగొన్న తర్వాత అప్పటి నుంచి చాలా ఎక్కువగా చాలా స్పీడ్గా రోడ్లు నిర్మించడం ప్రారంభించారంట. ఆ రోడ్లు ఇక్కడ ముఖ్య ప్రాంతాలతో పాటు పల్లెటూర్లు గ్రామాలను కూడా అనుసంధానం చేస్తూ రోడ్లు వేశారంట. 2002లో కొన్ని కాలిక్యులేషన్స్ ప్రకారం బహ్రెయిన్లో సుమారుగా ఇప్పటికీ 3164 కిలోమీటర్ల పొడవైన రోడ్లు వేయబడ్డాయంట. 1995లోనే ఇంటర్నెట్ సర్వీస్ని ప్రారంభించారు. కొన్ని లెక్కల ప్రకారం 2008 నాటికి ఈ దేశంలో 3 లక్షల మందికి పైగా ఇంటర్నెట్ వాడుతున్నట్టు సమాచారం ఉంది. అలాగే 2013లో 22 వరకు ప్రైవేట్ ఇంటర్నెట్ సర్వీస్ ప్రొవైడర్లకు ఆ దేశం అనుమతినిచ్చింది. ఈ దేశంలో ఎక్కువగా మిడిల్ ఈస్ట్కి చెందిన వాళ్ళు, అలాగే దక్షిణాసియాకు చెందిన వాళ్ళు, వారితో పాటుగా 2008లో వచ్చిన కొన్ని క్యాలిక్యులేషన్స్ ప్రకారం చూసుకుంటే దాదాపుగా 3 లక్షల మంది వరకు నాన్ రెసిడెంట్ ఇండియన్స్ కూడా బహ్రెయిన్లో వివిధ రకాల పనులు చేస్తూ జీవిస్తూ ఉన్నారంట. ఈ దేశంలో ఇతర దేశస్తులు ఎవరైతే జీవిస్తున్నారో వాళ్ళందరిలోకి మన ఇండియన్సే ఎక్కువ ఉన్నారంట. ఈ దేశంలో దక్షిణ భాగం కంటే ఉత్తర భాగంలో ఎక్కువగా అభివృద్ధి చెంది కొత్త నగరాలు, బిల్డింగ్స్, వ్యాపారాలు జరుగుతుంటాయంట. అందుకే మొత్తం జనాభాలో చాలా మంది ఈ దేశంలో ఉత్తర భాగంలోనే జీవిస్తూ ఉంటారు. ఈ దేశంలో 6 సంవత్సరాల నుంచి 14 సంవత్సరాల మధ్య వయసు కలిగిన పిల్లలకు నిర్బంధ విద్య అమల్లో ఉంటుంది. బహ్రెయిన్ దేశంలోని ప్రభుత్వ పబ్లిక్ స్కూళ్ళలో విద్యార్థులందరికీ అక్కడ ఫ్రీగా విద్య నేర్పిస్తారు. బహ్రెయిన్ విద్యాశాఖ మంత్రి అక్కడ విద్యార్థులకు ఉచితంగా పుస్తకాలు కూడా సప్లై చేస్తారు. ఇక్కడ గవర్నమెంట్ స్కూల్లో కో ఎడ్యుకేషన్ అస్సలు అమలు చేయరు. బాయ్స్కి గర్ల్స్కి సెపరేట్గా స్కూల్స్ ఉంటాయి. 20వ శతాబ్దం స్టార్టింగ్లో బహ్రెయిన్లో ఖురాన్ పాఠశాలలు మాత్రమే విద్యాబోధన చేస్తూ ఉండేవి. మొదటి ప్రపంచ యుద్ధం తర్వాతనే బహ్రెయిన్లో వెస్ట్రన్ కల్చర్ అలవాటు అవుతూ వచ్చింది. అప్పటి నుంచే ఆధునిక విద్యాశాలలు కూడా ఈ దేశంలో పెట్టారు. ఈ దేశంలో 1960 నుంచి యూనివర్సల్ హెల్త్ కేర్ సిస్టమ్ ఒకటి ఫాలో అవుతూ వస్తున్నారు. దాని ప్రకారం ఈ దేశంలోని పౌరులకు హెల్త్ ఫెసిలిటీస్ అన్ని కూడా చాలా ఫ్రీగా ప్రొవైడ్ చేస్తాయి. అలాగే ఇతర దేశస్తులకు కూడా ఈ దేశంలో కొన్ని రకాల ఆరోగ్య సేవల్ని ఉచితంగా అందిస్తున్నారు. ఈ దేశం యొక్క జీడిపిలో హెల్త్ ఫెసిలిటీస్కే సుమారుగా 4.5% వరకు ఆదాయాన్ని ఈ దేశం ఖర్చు పెడుతుంది. 1893లో బహ్రెయిన్లో మొట్టమొదటిసారిగా అమెరికన్ మిషన్ హాస్పిటల్ డిస్పెన్సరీగా ప్రారంభమైంది. ఈ దేశంలో ఒబెసిటీ కూడా చాలా ఎక్కువగా ఉంటుంది. మొత్తం జనాభాలో 28.9% వరకు మగవాళ్ళలో, అలాగే 38.2% వరకు ఆడవాళ్ళలో ఒబెసిటీ ఎక్కువగా ఉన్నట్లు అక్కడ టెస్టులు చెప్తున్నాయి. ప్రపంచంలోనే డయాబెటీస్, షుగర్ వ్యాధి ఎక్కువగా ఉన్న దేశాల్లో ఈ దేశం 5వ స్థానంలో ఉంది. ఈ దేశం మొత్తం జనాభాలో 15% వరకు జనాభా కేవలం ఈ షుగర్తోనే బాధపడుతున్నారు. ప్రతి సంవత్సరం ఈ దేశంలో చనిపోయే వాళ్ళలో 5% వరకు ఈ షుగర్ వ్యాధితోనే చనిపోతున్నారు. అలాగే ఈ దేశంలో ఎవరైతే ప్రతి సంవత్సరం చనిపోతున్నారో వారిలో 32% వరకు జనాలు కార్డియోవాస్కులర్ డిసీజెస్తోనే చనిపోతున్నారంట. ఈ దేశంలో అత్యధికంగా ఎక్కువగా పాపులర్ అయిన గేమ్ ఫుట్బాల్. ఈ బహ్రెయిన్ నేషనల్ ఫుట్బాల్ టీం చాలాసార్లు ఆసియా కప్, అరబ్ నేషనల్ కప్, అలాగే ఫిఫా వరల్డ్ కప్ క్వాలిఫైయింగ్ గేమ్స్లో కూడా పాల్గొంది. కానీ ఇప్పటికీ కూడా ఈ బహ్రెయిన్కి ఈ ఫుట్బాల్లో వరల్డ్ కప్ రాలేదు. ఈ దేశానికి స్వంత ఫుట్బాల్ టీం, అలాగే ది బహ్రెయినీ ప్రీమియర్ లీగ్ ఉన్నాయి. వీటితో పాటు బాస్కెట్బాల్, రగ్బీ మరియు హార్స్ రైడింగ్ కూడా ఈ దేశంలో చాలా ఎక్కువగా మీకు కనిపిస్తుంటాయి. ఈ దేశంలో ఇంకొకటి చెప్పుకోదగిన విషయం ఏంటంటే ఎంతో ఫేమస్ అయిన ఫార్ములా 1 రేస్ ట్రాక్ కూడా ఇక్కడ ఉంది. 2004లో వరల్డ్లో ఎంతో ఫేమస్ అయిన గ్రాండ్ ప్రిక్స్ కూడా ఈ దేశం కండక్ట్ చేసింది. అలాగే ప్రతి సంవత్సరం హార్స్ రేసింగ్ని కూడా ఈ దేశం కండక్ట్ చేస్తూ ఉంటుంది. ఈ దేశంలో ఒకసారి ప్రపంచంలోనే అత్యంత పొడవైన ఆ దేశ జాతీయ పతాకాన్ని ఎగరవేసిందంట. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే నా వీడియోని షేర్ చేయండి లేదా లైక్ చేయండి. రెగ్యులర్గా నా అప్డేట్స్, నా వీడియోస్ మీకు కావాలంటే మాత్రం నా ఛానల్ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి.